అలాంటి దినము దేవుని మాటగా మొదటి దినవృత్తాంతాలు 22:11 వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దేవుని మందిర నిర్మాణ పని జరిగించినట్లుగా తన కుమారుడైనటువంటి సొలొమోనును దావీదు ధైర్యపరుస్తూ ఈ మాటలు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా కొన్ని సార్లు మన శక్తికి మించినవి, వయస్సుకు మించినవి, జ్ఞానానికి మించినవి పనులు చేయవలసి వస్తాయి. అలాంటప్పుడు నీవు భయపడక దేవుణ్ణి ప్రార్థించి దేవుణ్ణి ముందు నిలిపి ఆయనపై ఆధారపడి ఆయన నీకు తోడుగా ఉండి నీ పనులన్నీ సంపూర్ణం చేయగలడు అని విశ్వాసంతో ఆయన సహాయమును, ఆయన సామర్థ్యమును, సమృద్ధిని నీకు అనుగ్రహిస్తాడనే ఒక నమ్మకంతో పనిని ప్రారంభించు. దేవుడు మనకెప్పుడూ తోడుగా ఉంటాడని గ్రహించు. దేవుడు తోడుగా ఉంటే మన జీవితంలో జరిగే కార్యాలు ఏంటంటే మనము ఉన్నతమైన స్థితిని పొందుకుంటాము, ఉన్నతమైన విజయాలను పొందుకుంటాము, ఉన్నతమైనటువంటి కాపుదలను పొందుకోగలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.